పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనము వరకు. అప్పుడు అపోస్తులు ఒలీవు కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడువగలిగినంత దూరము కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడగదిలోనికి వెళ్ళిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడుగు యాకోబు, మతాభిమానియగు సీమోను, యాకోబు కుమారుడుగు యోదా అనువారు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లియగు మరియమ్మ, ఆయన సోదరులు ఒకచోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మే నెల 13వ తారీఖు కథోలికులందరికీ కూడా ఒక పండగ దినం, పర్వదినం, మహోత్సవం. కారణం ఏమిటి అంటే 1917వ సంవత్సరంలో పోర్చుగల్ దేశంలో ఫాతిమా అనే పట్టణానికి దగ్గరలో 3 పిల్లలకి గొర్రెలు కాస్తూ ఉండగా మరియ తల్లి ఫాతిమా మాతగా వారికి దర్శనమిచ్చారు. ఇదే రోజున మే నెల 13వ తారీఖున. కాబట్టి ప్రియులారా, యావత్ కథోలిక శ్రీసభ మే నెల 13వ తారీఖుని ఫాతిమా జపమాల మాత మహోత్సవంగా ఘనంగా కొనియాడుతూ ఉంది. ప్రియులారా, ఈ సందర్భంగా ఒక చిన్న పరిచయం అవసరం. మరియమాత ఈ మే నెల 13వ తారీఖు నుండి 6 సార్లు ఈ పిల్లలకి, అదే ప్రాంతంలో గొర్రెలు కాసుకున్న పిల్లలకి దర్శనమిచ్చారు. చాలా పరమరహస్యాలను వారికి వెల్లడి చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా 3 సందేశాలని ఆ పిల్లల ద్వారా పాపుగారులకి అందించారు. వాటిలో ఏముంది అంటే, ప్రపంచం ప్రస్తుతం ఏ విధముగా ఉంది, ఏం జరగబోతుంది, జరగబోయే విపత్తుల నుండి కాపాడబడాలంటే క్రైస్తవులైనటువంటి మనం ఏమి చెయ్యాలి అనే హెచ్చరికలని, సందేశాలు అనే దానికి బదులుగా హెచ్చరిక అంటాం మంచిది ప్రియులారా. ఈ 3 హెచ్చరికలను కూడా క్రైస్తవ లోకానికి, ప్రపంచానికి అంతటికీ కూడా మరియమాత ఇదిగో ఈ 6 దర్శనాల ద్వారా తెలియజేయటం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా మరియమాత ఈ ఫాతిమా దర్శనాలలో చెప్పినటువంటిది ఏమిటి అంటే, లోకం పాపముతో నిండిపోయింది, ప్రజలందరూ కూడా దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు నుండి దూరం అయిపోతున్నారు, క్రైస్తవులు కూడా. కాబట్టి పాపులు మారు మనస్సు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి, క్రీస్తు యొక్క సువార్తను విశ్వసించాలి, ఆయన వద్దకు తిరిగి రావాలి అనే సందేశాన్ని మరియమాత లోకానికి అందించటం జరిగింది. ప్రారంభంలో మీతో ఒక మాట చెప్పాను. ఏమిటి అంటే, ఈ సందర్భంగా మనం ఒక పరిచయాన్ని చేసుకోవాలి అన్నారు. ఏమిటి పరిచయం? 1917వ సంవత్సరం మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నటి రోజులు. ఒక రకంగా చెప్పాలి అంటే మొదటి ప్రపంచ యుద్ధం ముగుస్తున్నటి రోజులు అని చెప్పాలి. 1914వ సంవత్సరం నుండి మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. ప్రియులారా, ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో సుమారుగా 80 లక్షల మంది యుద్ధంలో చనిపోయారు. అంతకంటే 2 అంతలు అధికంగా క్షతగాత్రులయ్యారు. అంటే కాళ్ళు పోవటం, చేతులు పోవటం, ఆ యుద్ధం వలన నష్టపోయారు. ఇంకా దాని యొక్క పర్యవసానంగా, దాని ఫలితంగా ఎన్నో దేశాలు చిన్నాభిన్నమయ్యాయి, శాంతి లేకుండా, సమాధానం లేకుండా మారిపోయాయి. ఇదిగో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో, యుద్ధమేఘాలు ఇంకా కమ్మి ఉన్న సమయంలో, కోల్డ్ వార్ అంటారండి, ఆ కోల్డ్ వార్ ఇంకా నడుస్తున్నటి సమయంలో మరియమాత 3 పిల్లలకి, గొర్రెలు కాసుకునే పిల్లలకి దర్శనమిచ్చింది. వారి పేర్లే లూసీ, జెసింతా, ఫ్రాన్సెస్కో. ఈ 3కి కూడా దర్శనమిచ్చి తాను ఫాతిమా జపమాల మాతగా తనను తాను పరిచయం చేసుకుంది. ఈ సందర్భంగా ప్రియులారా, నేను చాలా పుణ్యక్షేత్రాలను తిరిగాను, మరియ తల్లి పుణ్యక్షేత్రాలను కూడా తిరిగాను. మీకు కూడా తెలుసు, మన యూట్యూబ్ ద్వారా చాలా పుణ్యక్షేత్రాలను చూపించడం జరిగింది.
మనకి అందుబాటులో ఈ మరియమాత యొక్క 6 దర్శనాలు కూడా, ఫాతిమా దర్శనాలలో 6 దర్శనాలు ఉంటాయండి. ఈ 6 దర్శనాలు కూడా చాలా స్పష్టంగా, చాలా అందంగా చిత్రీకరించి దివ్య స్వరూపాలతో ఏర్పాటు చేయబడినటువంటిది మన గుంటూరు మేత్రాసనములో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి పునీత మైకల్ గారి దేవాలయం ప్రక్కన చాలా సుందరంగా వాటిని కట్టారండి, కష్టపడి కట్టారు. దాన్ని సందర్శించండి ప్రియులకు దేవుని బిడ్డలారా. అక్కడ మీకు ఈ ఫాతిమా దర్శనాలలో ఏం జరిగింది అనేటిది కళ్ళకు కట్టినట్లుగా మీకు కనబడుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ సందర్భంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క విషయాన్ని మీకు తెలియజేసిన తర్వాత మీకు ఫాతిమా దర్శనాలలో ఇచ్చినట్టు 3 సందేశాలలో 3 వార్నింగ్స్ల హెచ్చరికలలో చివరి హెచ్చరికని మీ ముందు ఉంచాలనుకున్నాను. ఈ రోజున నేను చెప్పాలనుకుంది ఏమిటి అంటే, ముందుగా మనం జపమాల్లో ఇప్పుడు ఒక ప్రార్థన చేసుకుంటాం. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి, అందరి ఆత్మలను, ముఖ్యంగా మీ కృపకు అత్యవసరమైన ఆత్మలను మీ మోక్షరాజ్యంలో చేర్చుకోనండి అనే ప్రార్థన మనం జపమాల్లో జపించుకుంటాం. ఈ ప్రార్థనని స్వయముగా ఫాతిమా మాత ఆ 3 పిల్లలకు కనబడినప్పుడు తానే వారి చేత వెళ్ళవేయించి వారికి నేర్పించి ప్రజలందరూ కూడా ఈ ప్రార్థన చేయాలి అనే ఈ గొప్ప ప్రార్థన నేర్పించడం జరిగింది. పిల్లారా, మీకు అందరికీ తెలియాలని ఈ విషయాన్ని చెప్తున్నాను. మనం జపమాలలో ఇదిగో ఈ ప్రార్థన చెబుతూ ఉంటాం కాబట్టే చెప్తున్నాను. మరియమాత ఈ పిల్లలకు దర్శనమిచ్చినప్పుడు, ముఖ్యంగా 1917 సంవత్సరం అక్టోబర్ 13వ తారీఖున దర్శనమిచ్చినప్పుడు, చివరిసారిగా దర్శనమిచ్చినప్పుడు తన గురించి తాను ఎరుకపరుచుకున్నారు. ఏమని అంటే, నేను జపమాల మాతను, మానవాళ్ళు చేస్తున్న పాపాల ప్రాయశ్చిత్తం అడిగేందుకు నేను ఇచ్చటికి వచ్చాను. మనుషులు తమ పాపాలతో ఇప్పటికే ప్రభువును అనేకంగా హింసించారు. కాబట్టి ఇకనైనా కానీ మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి, నా కుమారుని సంతకు రావాలి అని మరియమాత తెలియజేసింది. ఈ రోజున పిల్లారంభ ప్రత్యేకంగా మీ కొరకై ఆ మరియమాత ఫాతిమాలో ఇచ్చినటువంటి 3వ దర్శనాన్ని వివరించాలని, అందులో కొన్ని మాటలను మీకు తెలియజేయాలని ఇదిగో ఈరోజు నేను ఆశపడుతున్నాను. మొదటిగా ప్రియులారా, మొదటి 2 సందేశాలను పాపుగారులు వెంటనే ప్రకటించారు. కానీ ఈ 3వ సందేశాన్ని ప్రజలకు ప్రకటించడానికి పాపుగారులు కొంచెం సంశయించారు, కొంచెం భయపడ్డారు పాపుగారు కూడా. ఈ సందేశం మొదటిగా 12వ భక్తినాథ పాపుగారికి లూసీ అమ్మ ఇవ్వటం జరిగింది, ఆ 3 పిల్లలో ఒకడు. కానీ పాపుగారు దాన్ని చదివిన తర్వాత బాగా కలత చెందారు. ఆ తరువాత ప్రియులారా, 23వ జాన్ పాపు గారు అధికారంలోనికి వచ్చిన తర్వాత ఆయన కూడా దాన్ని చదివి ఇంకా ఎంతగానో కలత చెందటం జరిగింది. ఆ తర్వాత 6వ పౌల్ పాపు గారు ఈ రహస్యాన్ని చదివి, ఈ సందేశాన్ని చదివి ఆందోళన చెందటం జరిగింది. ఎందుకని, ఏముంది అందులో ఇంతగా ఆందోళన చెందటానికి, ఎందుకని పాపు గారు దాన్ని త్వరగా తెలియజేయకుండా కొంచెం వేచి చూచారు అంటే, దానిలో ఉన్నటువంటి కంటెంట్ని, దానిలో ఉన్నటువంటి విషయాశాలను మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఈ యొక్క చివరి సందేశంలో మరియ తల్లి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడిచ్చిన ఆజ్ఞలని మానవులు పాటించటం లేదు అని మరియమాత చెప్పింది. జరుగుతుంది కదా ప్రియులారా, మరియమాత హెచ్చరిక చేస్తుంది. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మానవాళి పాటించటం లేదంటండి. సైతాను ప్రపంచాన్ని పరిపాలిస్తుందంటండి. జరిగేది అదే. ఇప్పుడు కొన్ని మాటలు మీకు చదివి వినిపిస్తానండి. మరియమాత యొక్క 3వ సందేశం నుండి జాగ్రత్తగా ఆలకించండి. అది సైతానుడు మానవుల మధ్య విరోధాన్ని కల్పిస్తుందంటండి. కొన్ని నిమిషాలలో ప్రపంచాన్ని నాశనం చేయగల మరణాయుధాలతో ప్రజలను నాశనం చేస్తుందంటండి. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. ప్రజలందరూ బిక్కుమన్నారు. తెలియనటువంటి వారండి యుద్ధం చెయ్యాలి, దాని మీద బాంబులు వేయాలి, బాగానే ఉంటుందండి. మీకు తెలియదు, అణుబాంబు ఒక్కటి వేస్తే ఎలా ఉంటుందో మీకు తెలియదండి. మన పౌరుషం చూపించాలి, మన రోషం చూపించాలి, తగ్గేదే లేదు. ఈ మాటలు వినపడుతున్నాయండి పేపర్లలో, వీడియోలలో, యూట్యూబుల్లో ఎవరికి వారుగా మాట్లాడుతున్నారండి. కానీ పాకిస్తాన్ చేతుల్లో కూడా, భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధంలో పాకిస్తాన్ చేతుల్లో కూడా కొన్ని 100 అణుబాంబులు ఉన్నాయండి. ఒక్క అణుబాంబు చాలండి హైదరాబాదు లాంటి పట్టణాన్ని భస్మీపట్టణం చేయటానికి. హైదరాబాద్ లాంటి పెద్ద నగరాన్ని ఒక్క అణుబాంబు చాలండి. అందులో లక్షల మంది
కొన్ని సెకండ్లలోనే కనబడకుండా కనుమరుగైపోతారు. బిల్డింగులు తుప్పులాగా పడిపోతాయండి. ఎప్పుడో 1945 సంవత్సరంలో అమెరికా దేశం జపాన్లో ఉన్న హిరోషిమా, నాగసాకి అనే ప్రాంతాలలో వేసినటువంటి ఒక 2 అణుబాంబుల కారణంగా ప్రియులారా ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలైనా కానీ అక్కడ చిన్న మొక్క కూడా మొలవదండి. నివాస అయోగ్యంగా మారిపోయింది ప్రియులారా. యుద్ధం ఎంత ప్రమాదకరమైందో తెలుసుకోవాలి మనం. మోడీ గారు యుద్ధాన్ని ఆపివేస్తున్నామని చెప్పగానే ఈ రాజకీయ ప్రయోజనాల కోసం వింత వింత మాటలు, వింత వింత వీడియోలు పెడుతున్నారండి. కానీ యుద్ధం వలన ఎవరికీ ప్రయోజనం లేదు. మరియ తల్లి అదే హెచ్చరిస్తున్నారు. భయంకరమైన మరణాయుధాలను తయారు చేస్తున్నామంటండి మనం. మానవుల యందు పాపము ప్రబలిపోచున్నది ప్రియులారా. మరియ తల్లి మాటలు చదువుతున్నాను. సైతానుడు మానవుల మధ్య పరస్పర విభేదాలను బీజాలు నాటుచున్నదంటండి. అందుకే మానవులు ఒకరిని ఒకరు ద్వేషించుకొనుచున్నారు. ప్రజలు విశ్వాసము కోల్పోచున్నారు. ప్రజలందరూ నాశనము చేయబడుదురు. స్త్రీ సభకు శ్రమ కలుగుతుందట ప్రియులారా. మరియమాత ఈ సందేశంలో ఇచ్చినటువంటి హెచ్చరిక ప్రియులారా. ఇదిగో మరియమాత చేస్తున్నట్టు హెచ్చరిక ఏమిటి అంటే, కొన్ని క్షణాలలోనే కొన్ని మిలియన్స్ సంఖ్యలో ప్రజలు నాశనం అయిపోతారంటండి రానున్నటువంటి ఒక యుద్ధములో. ఆమె చెవులారా చెప్పింది పిల్లారా, భయంకరమైన యుద్ధాలు వస్తాయని చెప్పింది. ఇంకా వారు మిగిలి ఉన్నటువంటి వారు కూడా ప్రియులారా మేం కూడా చనిపోతే బాగు అన్న దారుణంగా ఉంటుందంటండి యుద్ధం. అంత మిగిలి బ్రతుకు ఉన్నటువంటి వాళ్ళు కూడా అబ్బా మేము కూడా చచ్చిపోతే బాగు, ఇది తట్టుకోలేకపోతున్నాం, చుట్టూ చూసినట్టు భయంకరమైనటువంటి పరిస్థితులను చూసి మేము కూడా చనిపోతే బాగా అని ఆశపడతారంటండి. మనకు సంభవింపవు భయంకరమైనటువంటి దానిని వారు భరించలేరంటండి. అయితే అది తప్పక వచ్చును. ఈ పరిస్థితి, ఈ యుద్ధం తప్పక రాబోతుందట ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో మరియ తల్లి ఇవన్నీ కూడా చెప్పి ఏమంటుందంటే, దయచేసి మీరందరూ ఎప్పటికైనా మారు మనసు పొంది నా కుమారుని సన్నిధికి రండి. మరియమాత ప్రియులారా, చాలామంది ప్రొటెస్టెంట్ సహోదరులు చెబుతున్నట్లుగా తన గొప్పలు తాను ఎప్పుడు చెప్పుకోలే. నా కుమారుని సన్నిధికి రండి, మారు మనసు పొందండి, నా కుమారుని యొక్క వాక్యాన్ని ఆలకించండి. ఇది మరియ తల్లి చెప్పినటువంటిది. ఫాతిమాపురంలో ఉన్నటువంటి ఫాదర్ అగుస్తీను గారికి లూసీ మరి ఆ యొక్క దర్శనాలు ఇచ్చినప్పుడు పిల్లారా, లూసీ గారు అంటండి చాలా దుఃఖంలో మునిగిపోయారంట. ఈ యొక్క సందేశాలు అందించినప్పుడు, ఫాదర్ గారికి అందించినప్పుడు పిల్లారా, ఇదిగో ఈ అంత్య విపత్తు ఒకటి రాబోతుందంటండి. దాని గురించే మరియ తల్లి ఎక్కువగా ఇందులో మాట్లాడింది. ఈ అంత్య విపత్తులో ప్రియులారా జరిగిన తరువాత, అయిపోయిన తర్వాత ఇంగ్లండు, రష్యా, ప్రొటెస్టెంట్లు, యూదులు అందరూ యేసుక్రీస్తుని విశ్వసిస్తారంట. ఇదొక శుభ పరిణామం ప్రియులారా. అంత్య విపత్తు అయిన తర్వాత గురించి మాట్లాడుతున్నారు. మరియ తల్లిని కూడా అంగీకరిస్తారట ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇప్పటికే ఇంగ్లాండ్ దేశంలో చాలామంది లూథరన్స్, మెథడిస్టులు, ప్రొటెస్టెంట్ పెద్ద పెద్ద పాస్టర్లు కథోలికులుగా మారిపోతున్నారండి. దాని గురించి నేను మాట్లాడతాను తర్వాత. వాళ్ళ పేర్లతోటి సహా, వాళ్ళ డీటెయిల్స్ తోటి సహా మీకు చెప్తానండి. పెద్ద పెద్ద పాస్టర్లు, ఈ మనకు కనబడేటువంటి అక్కడెక్కడ గ్రామాల్లో కనబడేటువంటి వాళ్ళు కాదండి, బాగా తెలిసినటువంటి వారు, స్త్రీ సభను ఎరిగినటువంటి వారు, పాస్టర్లు పెద్ద పెద్ద సంఘాలతో కలిసి క్రైస్తవుల కథోలికులుగా మారిపోతున్నారు పిల్లారా. ఇదిగో మరియ తల్లి హెచ్చరిస్తుందండి ఈ యొక్క సందేశంలో. అంతా ప్రశాంతంగా ఉందని మీరు భావిస్తున్నారా? శిక్ష తప్పదు పాపానికి. ఒక గొప్ప నాయకుడు హత్య గావించబడతాడు. అణుయుద్ధం వస్తుందంటండి. అందుకే నేను దాచిపెట్టారు. నా మాటలే కాదండి, కల్లిబల్లి కబుర్లు కాదు. మరియమాత ఫాతిమా నగరంలో లూసీ జెసింతా ఫ్రాన్సిస్కాలకి ఇచ్చినటువంటి సందేశం పిల్లారా, 3వ సందేశం ఇది. అణుయుద్ధం ప్రారంభమవుతుందంట ప్రియులకు దేవుని బిడ్డలారా. భూమి మీద ఉన్నటువంటి 3/4 మంది చనిపోతారట పిల్లారా. 72 గంటల కాలం చిమ్మ చికటి కమ్ముకుంటుందట పిల్లారా. ఇదిగో ఎక్కడ చూసినా కానీ నల్లని అణుశక్తితో కూడినట్టు పొగలు కమ్ముకుంటాయంట ప్రియులారా. 3/4 మంది ప్రజలు మరణిస్తారట ప్రియులకు దేవుని బిడ్డలారా. 1 వంతు మాత్రమే మిగులుతారట భూమి మీద. అయితే మరియ తల్లి ఏమనంటుందంటే, క్రైస్తవులైనట్టు మనందరము కూడంట దేవుని దయ కొరకై మోకరిల్లి ప్రార్థన చెయ్యాలి. మంచివారు మాత్రము సైతాను చెరలో పడకుండా దేవుడు వారిని కాపాడతాడట ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ఆ రాత్రట
ఆ భయంకరమైనటువంటి అణుబాంబులతో జరిగిన యుద్ధం జరిగిన రాత్రట ఒక్కొక్క దేశం దగ్గర ప్రియులారా ప్రపంచాన్ని కొన్ని వందల సార్లు నాశనం చేసే అణుబాంబులు ఉన్నాయండి. మీకు తెలియట్లా, చాలామంది తెలియట్లా. మన భారతదేశం దగ్గర ఉన్నటువంటి అణుబాంబులతోటి పాకిస్తాన్ని నామరూపాలు చేయకుండా చేయొచ్చు. అదేవిధంగా పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి కూడా అండి. పాకిస్తాన్ గొప్ప గురించి నేను చెప్పట్లా, పిచ్చాడి చేతిలో రాయది. పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అణుబాంబులతోటి కూడా భారతదేశం చాలా బాగానే నాశనం చేయవచ్చు. అంత ప్రమాదకరం అండి. ఆ చలిగాలతో భయంకరమైన గాలులు వీస్తాయంట. కొద్ది క్షణాలలోనే భూమి అంతా కంపించిపోతుందంటండి. అది దేవుని కోపాగ్నికి సంకేతంగా మిగులుతుందంటండి. ఇదిగో మరియమాత ఇటువంటి సందర్భంలో ఏం చేయాలంటే, ఇప్పుడు వినండి ప్రియులారా, ఇటువంటి శ్రమలతో భూమి మీదకి శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఓ దేవా మా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కనికరమునకు అత్యవసరమైనటువంటి వారిని మీరు దేవుని దరి చేర్చండి, మరియ తల్లి మమ్ము కాపాడండి, యేసు మరియా మేము ప్రేమించుచున్నాము, ఈ లోకాన్ని రక్షించండి అని ప్రార్థన చేయాలట ప్రియులారా. ఆ తరువాత కృపారసము గల మాతను జపాన్ని ప్రియులారా 5 సార్లు జపించాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇది మరియ తల్లి స్వయముగా మనకి ఇచ్చినట్టు ఆజ్ఞలు ప్రియులారా. ఆ యొక్క దర్శనములో ఆ యొక్క మరియ తల్లి ఇచ్చినటువంటి ఆ యొక్క సందేశములో హెచ్చరికలు మనకు తెలియజేస్తుంది ప్రియులారా. జపమాలను నిష్కళంక హృదయానికి అంకితం చేసి ప్రార్థన చేసుకోవాలి. ఈ రోజున ఈ 3వ సందేశంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మీకు తెలియజేయాలని ఆశపడ్డాను ప్రియులారా. ఇదిగో నేను సొంతగా చెప్పేదానికి బదులుగా మరియ తల్లి మాటలు ఈ ఫాతిమా పండగ రోజున వింటే మంచిదని నేను అనుకున్నాను పిల్ల. మరియ తల్లి 3 సార్లు ఈ విధంగా చెప్పిందంటండి. ఏమిటంటే, విశ్వాసులందరూ కూడా ప్రతి నెల మొదటి శుక్రవారం దివ్యబలి పూజలో పాల్గొనాలి, ప్రతి నెల మొదటి శనివారం దివ్యబలి పూజలో పాల్గొనాలి, పాప సంకేతనాన్ని చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నెల మొదటి శుక్రవారము, నెల మొదటి శనివారము పూజలో పాల్గొన్న ఆదివారాలతో పాటుగా నెల మొదటి శుక్రవారం శనివారాన్ని పవిత్రంగా పాటించాలి, దివ్యబలి పూజలో పాల్గొనాలి, అదేవిధంగా మంచి పాప సంకీర్తనాన్ని చెయ్యాలి అని మరియ తల్లి మనందరి నుండి కూడా ఇదిగో ఈ ఫాతిమా దర్శనాలలో మనందరి నుండి ఆశపడుతుంది. ఎవరైతే ప్రియులారా ఈ నెల మొదటి శుక్రవారం మొదటి శనివారం జపమాలను జపించి దివ్యబలి పూజలో పాల్గొని మంచి దివ్యస ప్రసాదాన్ని స్వీకరిస్తారు, రానున్నటువంటి కడగతుల నుండి ఆ శ్రమల నుండి తప్పించుకుంటారు. మరియమాత చెప్పినటువంటి గొప్ప దీవెనకరమైనటువంటి ఈ సమస్యకు పరిష్కారం ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువుని వేడుకుందాం. ఈ రోజున ప్రత్యేకంగా మరియ తల్లిని వేడుకుందాం పిల్లారా. ప్రభువుని మరియ తల్లి యొక్క ప్రార్థన ద్వారా వేడుకుందాం. ఏమని? ఓనా జేసువా మా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యంగా మీ కృపకు అత్యవసరమైన ఆత్మలను మీ మోక్ష రాజ్యముకు చేర్చుకోనండి అని ఆ దేవాతి దేవుని ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి ఈ ప్రార్థనని 3 సార్లు జపించండి. ముందుగా మంగళవార్త జపాన్ని ఒకటి జపించుకుందాం పిల్లారా. దేవర ప్రసాదం చేతనడిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఎప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. అందరం కలిసి జపించుకుందాం. ఓనా జేసువా నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన ఆత్మలను మీ మోక్షరాజ్యమునకు తీసుకొని పొండి. ఆమెన్. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. ఓనా జేసువా నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన ఆత్మలను మీ మోక్షరాజ్యమునకు చేర్చుకోనండి. ఈ 3వసారి మన కుటుంబాలలో మరణించినటువంటి ఆత్మల కొరకు కూడా పాపుల యొక్క హృదయ పరివర్తన కొరకై ప్రార్థన చేసుకుందాం. ఓనా జేసువా నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన ఆత్మలను మీ మోక్షరాజ్యమును తీసుకొని పొండి తండ్రి. ఆమెన్. ప్రేమామయుడా కనికర సంపన్నుడా యేసురాజా, ఈనాడు నీ తల్లి మా తల్లి అయిన ఫాతిమా జపమాల మాత మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఆ తల్లిచ్చినటువంటి 3వ దర్శనములో, ఆ తల్లిచ్చిన 3వ సందేశంలో 3వ హెచ్చరికను మేము ధ్యానం చేసి ఉండగా ఆ తల్లి మమ్మల్ని అందరినీ హెచ్చరిస్తుంది. మానవాళి పాపాంధకారమును మునిగిపోతుంది, కడగతులు రాబోతున్నాయి, శ్రమలు రాబోతున్నాయి, భూమి మీదకి శ్రమ రాబోతుంది, భయంకరమైన యుద్ధం రాబోతుంది అని హెచ్చరిస్తుంది. ప్రభువా, మీరు
మీ తల్లి ద్వారా మాకు పంపించినట్టు హెచ్చరికని ప్రభువా ఇదిగో ఆలకించి దానిని విశ్వసించి మేము హృదయ పరివర్తన చెంది మారు మనసు పొందుకొని నీ సన్నిధికి వచ్చేలాగా దీవించండి. పాపుల యొక్క హృదయ పరివర్తన కొరకై మారు మనసు కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్న నీ బిడ్డలందరినీ దీవించండి. అమ్మ ఆరోగ్యమాత, ఆసుపత్రులలో కొనారిల్లుతున్నటువంటి అనారోగ్యాలతో బెడ్ మీద పడుకున్నటువంటి బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నామమ్మా. ఈ క్షణంలో ఆరోగ్యమాతగా ఓ యేసురాజా, మంచి కాపరిగా, పరమవైద్యుడిగా వారికి పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి. ఇక నాకు జబ్బు నయమ కాదు, నా వ్యాధి నయమ కాదు అనుకునేటువంటి వారందరికీ కూడా పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి. ఓ ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, కుటుంబంలో శాంతినివ్వడం ఆయన. భార్యాభర్తల మధ్యలో శాంతిని నెలకొల్పండి తండ్రి. విడిపోయిన కుటుంబాలను కలపండి నాయన. ముఖ్యంగా ప్రభువా, ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, చదువుకునే పిల్లలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. అప్పుల బాధలలో ఉన్నటువంటి వారిని విమోచించండి నాయన. గర్భఫలము కొరకై వేడుతున్నటువంటి వారికి గర్భఫలాన్ని దయచేయండి ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ఉద్యోగము కొరకై, వివాహము కొరకై ఎదురు చూస్తున్న బిడ్డల యొక్క ఆశగుణ ప్రాణాన్ని తృప్తిపరచండి నా దేవా. మా కొరకు ప్రార్థించండి అయ్యా అని వివిధ రకాలైనటువంటి ఉద్దేశాలతో వేడుకున్న బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాను. అమ్మా తల్లి ఫాతిమా మాత, అలనాడు నీవు రష్యా కొరకే ప్రార్థన చేయమన్నావు, పాపుల కొరకే ప్రార్థన చేయమన్నావు, హృదయ పరివర్తన కొరకే ప్రార్థన చేయమన్నావు. నీ బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తున్నానమ్మా. మా కోసం ప్రార్థన చెయ్యమ్మా. నీ కుమారుని సన్నిధిలో మా కొరకే ప్రార్థన చేసి శ్రేష్టమైన దీవెనలు మాకు ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.